ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. మా మామగారు రీసెంట్గా చనిపోయారు. సో వాళ్ళని నేను అడిగినప్పుడు, అంటే మీ 80 years ఆఫ్ లైఫ్ ఎక్స్పీరియన్స్లో మీరు మాకు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అని అడిగినప్పుడు ఒకటే ఆన్సర్ చెప్పారు. మీరు ఏదైతే చేస్తున్నారో, మీ నాన్నగారు ఏదైతే చేస్తున్నారో అదే రైట్ పాత్ అని చెప్పారు. అయితే నేను అది ఏంటి అని అంటే, మీరు ఏదైతే ఇప్పుడు అది తినడంలో మైండ్ఫుల్ ఈటింగ్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారో అదే కరెక్ట్ వే ఆఫ్ లివింగ్ అని అన్నారు. దాంతో నాకు అంటే చాలా నమ్మకం కలిగింది. మనం ఏదైతే అడుగులు వేస్తున్నామో ఆరోగ్యానికి అది సరి అయిన ధావా అనేది చాలా గట్టి నమ్మకం నాకు కలిగింది. అయితే ఆరోగ్యమే మహాభాగ్యము, హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పారు. ఇది మా మామగారు ఆయన 80 years ఆఫ్ ప్రెషస్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్పడం జరిగింది. ఇలాగే మనకు యాపిల్ ఫౌండర్ అండ్ CEO స్టీవ్ జాబ్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 56 years అంతా ఉంది. డబ్బులతో ఏదైనా కొనగలడు, అన్నీ కొనగలరు. కానీ అతని స్టేట్మెంట్లో ఏం చెప్పారు అంటే, డబ్బులతో నేను ఏదైనా కొనే స్టేజ్లో నేను ఇప్పుడు ఉన్నాను, కానీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో సఫర్ అవుతున్నాను. ఈ సిక్ బెడ్ పైన నేను కాకుండా ఇంకొకరికి డబ్బులు ఇచ్చి పడుకోబెట్టడానికి కుదరదు. సో నేను జీవితంలో ఒక పుస్తకాన్ని నేను చదవలేదు, అది ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ అనే పుస్తకాన్ని నేను చదవలేదు. కాబట్టి నేను ఈరోజు ఈ స్టేట్లో ఉన్నాను. మనము ఎటువంటి థింగ్స్ అయినా మనం కొనగలము డబ్బులతో, కానీ ఆరోగ్యాన్ని కొనలేము. మనం ఏదైతే తినాలో, ఏదైతే ఎక్సర్సైజ్ చేయాలో అది మనమే చేయాలి. దాన్ని డబ్బులతో ఇంకొకరిని చెయ్యలేము, చేపియలేము. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యము అనే సూత్రం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇలా ఎందరెందరో మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు లైఫ్లో ఇలాంటి ఒక మంచి విషయాలు మనకు ఆరోగ్యం గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఏదైతే అడుగులు వేస్తున్నామో, మా మామగారు చెప్పిన అడ్వైస్ ప్రకారం ఏదైతే నాకు గట్టిగా నమ్మకం కలిగింది, ఆయన చెప్పిన అడ్వైస్ని ఖచ్చితంగా నేను ఎప్పటికీ పాటిస్తూనే ఉంటాను. అండ్ దట్ ఈస్ మై లైఫ్, దట్ ఈస్ మై పర్పస్. సో ఈ పర్పస్ని నేను అందరికీ సర్వ్ చేయాలి. సో దట్స్ ద స్టెప్స్ ఐఎమ్ పుట్టింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ డే.